ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచిన యెడల నా చేత దుఃఖపడిన వాడు తప్ప మరి ఎవడును నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవని వలన నేను సంతోషము పొందతగినదో వాని వల్ నా వలన వాని వలన నాకు దుఃఖము కలగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగ వ్రాసితిని. మీకు దుఃఖం కలగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు, కొంతమట్టుకు మీకందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే సాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంతో మునిగిపోవును. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరిన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాసితిని. మీరు దేన్ని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలకు మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మీరును ఎరిగిన వారు కారు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియకు బయలుదేరితిని. విశ్వాసులారా, పౌలు గారు వస్తానని ముందు రాసిన లేఖలో తెలియచేశారు. అయితే వెంటనే రాలేదు. రాకున్నదని నేనేమన్నా వస్తానని రానని ఇలాగ 2 రకాల మనస్తత్వాలతో ఉన్నాను అనుకోకండి. దేవుని చిత్తం ప్రకారం నడిపించబడుతున్నాను. దేవుడు నాకు ఎక్కడ సువార్తకు ద్వారాలు తెరుస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి నేను వెళుతున్నాను. దేవుని సువార్తను ప్రచురం చేస్తున్నాను. అయినా నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని దుఃఖపరిచానా? నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెడతాడు? ఎవరి వలన నాకు సంతోషం కలిగిద్దంటే ఎవరైతే నా వల్ల బాధపడ్డారో వారి వలన నేను సంతోషిస్తాను. పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని గురించి రాశారు. అదేమంటే సంఘంలో ఒక వ్యక్తి చేయకూడని అపచారం చేస్తూ ఉన్నాడు. వరుసకు తల్లి అయ్యే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని అలాగే కొనసాగిస్తూ సంఘంలో తిరుగుతూ ఉంటే సంఘస్థులు వానితో స్నేహభావంతోనే మెలుగుతున్నారు గాని అతన్ని పశ్చాత్తాప దిశగా ఎవరు నడిపించలేదు. ఆ చర్య కూడా సంఘం తీసుకోలేదు. ఇదేంటి మీరు ఇలా చేస్తున్నారు? ఇంత దారుణం అన్ని జనుల్లో అయినా ఉంటుందా? అలాంటిది సంఘస్థులయ్యుండి, క్రీస్తు పిల్లలయ్యుండి మీలో ఇలాంటిది జరుగుతుంటే మీరు ఊరకే చూస్తున్నారా? ఏంటి మీ పద్ధతి? మార్చుకోరా? ఇలాగుండకూడదు. వాస్తవానికి పద్ధతి ఏంటంటే ఒకరు వ్యక్తిగతంగా తెలిసిన వారు హెచ్చరించాలి రహస్యంగా. రహస్యంగా హెచ్చరించినప్పుడు వినకపోతే అదే పని కొనసాగిస్తూ ఉంటే అది ఏ తప్పిదమైనా సరే. 2, 3 సాక్షుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి విషయం చెప్పాలి. సాక్షులు కూడా ఉన్నారు. ఇదిగో నువ్వు ఇలాగ ఉండకూడదు ఇట్లా ఇట్లా అని మంచి చెప్పాలి. వినకపోతే దాన్ని సంఘం ఎదుటకు తీసుకుని రావాలి.
సంఘం హెచ్చరించాలి. సంఘం అంతా హెచ్చరించినా వినకపోతే సంఘం నుంచి వెలివేయాలి. ఈ పద్ధతి వారు అనుకరించాలని పౌలు కోరి అంటే వంతుల వారీగా ఒక్కొక్క వరుసలో, ఒక్కొక్క మెట్టులో హెచ్చరించవలసిన పద్ధతి తీవ్రమవుతుంది. అలాగూ చేయాలని పౌలు గారు అంటే మీరు పాపాన్ని మీలో ఉంచుకోవద్దు. పాపం చేసేవారు సంఘంలో ఉండకూడదు. పాపం విడిచిపెట్టిన వారు సంఘంలో ఉండాలి. పశ్చాత్తాపపడి పరిశుద్ధులైన వారు, క్రీస్తుతో కడగబడిన వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే సంఘంలో ఉండాలి. అదే పౌలు గారు కోరారు. కోరారు కాబట్టే ఈ విషయాన్ని సూటిగా హెచ్చరించారు. హెచ్చరించిన ఆ ఫలితం వలన ఏమైందంటే సంఘస్థులు ఈ యొక్క వ్యక్తిని తమలో నుండి వెలివేశారు. ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నారు. నేను మీ యొద్దకు దుఃఖంతో రావాలనుకోలా. ఒకవేళ నేను మీకు పత్రిక రాసిన వెంటనే వెళ్ళుంటే నిజంగానే ఒక మంచి జరగటం, సంఘంలో ఒక మార్పు రావడం పౌలు గారు అంతగా గమనించి ఉండేవారు కారు. ఎందుకంటే ఆయనే వెళ్లి మరలా చెప్పిందే మరలా చెప్పి సరి చేసుకోవాల్సొచ్చేది. లేదా ఇక ఆయన భయం చేత కొందరు మారినట్టు నటించేవారు. అలాగుండకుండా ఉండటం పౌలు గారు ఆలస్యం చేయడం, ఆలస్యం కూడా ఆయన కావాలని చేయలేదు. దేవుడెక్కడ సువార్తకు అనుమతిస్తే అక్కడికి వెళ్లి సువార్త పరిచర్య చేశారు. ఎప్పుడైతే ఇలాగ ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉన్నారో, దాని ద్వారా ఈ కొరింథీ సంఘస్థులకు సమయం దొరికింది. మార్పు చెందారు. తమ తప్పుల్ని వారే దిద్దుకున్నారు. 5వ అధ్యాయంలో రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన ఆ వ్యక్తి మీద చర్య తీసుకున్నారు. అన్ని రకాల పద్ధతులు మొత్తానికి ఏం చేశారో సంఘంలో నుంచయితే చాలా వెలివేసిన విధానాన్నే మనం చూస్తాము. ఇక పౌలు గారు తీతు వలన ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ అధ్యాయంలో అయితే తీతు కోసం నేను త్రోయలో కనిపెట్టాను. అతడు రాలేదు. నా మనసులో వేదన కలిగింది అన్నారు. అయితే త్రోయ నుంచి మాసిదోనియా, ఫిలిప్పి ఆయా ప్రాంతాలు మరలా సందర్శిస్తూ ఉన్నప్పుడు తీతు ఒక చోట కలిసి విషయాన్ని తెలియచేశారు. అయ్యా! మీరు మొదట పంపిన లేఖ మారింది. వాళ్ళలో మార్పులు తీసుకొనొచ్చింది. అంతేకాదు ఆ వ్యక్తి కూడా ఆ వ్యక్తి మీద సంఘం చర్య తీసుకున్నారు. తీసుకున్న ఆ వ్యక్తి కాస్తంత పశ్చాత్తాపపడ్డాడు అని కూడా ఆ విషయాన్ని తెలియచేశారు. ఎప్పుడైతే తీతు ఆ విషయాన్ని పౌలు గారికి తెలియచేశారో, ఇప్పుడు సంఘానికి మరలా సిఫారసు చేస్తున్నారు. సంఘస్థులారా, ఎవరికైనా నా వలన దుఃఖం కలిగిందా? కలగాలంటే నేను మిమ్మల్ని ఏదో దుఃఖపరచాలని, బాధ పెట్టాలని కాదు. మీరు మారితే నాకన్నా ఎక్కువ ఎవరు సంతోషిస్తారు? మీ మార్పు నాకు సంతోషాన్నిస్తుంది కదా! మీరు మారితే నేనే కదా సంతోషించేది. మనం దేవుని శరీరం, పరిశుద్ధ ఆలయం. ఈ పరిశుద్ధ ఆలయం పాపంతో నిండి ఉండకూడదు కదా! అందుకే మీరు చర్య తీసుకోవాలని నేను రాశాను. ఇప్పుడైతే ఇంకా నేను అతని మీద ఎవరైతే దుఃఖాన్ని నాకు, ఒక ప్రక్కన మీకు కలగజేశారో, ఆ విషయాన్ని నేనింకా ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అతన్ని ఇంకా దుఃఖంలో పడేయాలనుకోవట్లేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఆ వ్యక్తి మీద ప్రేమను చూపించండి. తిరిగి మీ మధ్యలోనికి చేర్చుకోండి. 6వ వచనంలో అంటారు, "అటువానికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శ్రమ ఇంక చాలు, చాలు. ఇప్పటిదాకా నా మాట విని మీరు అతన్ని వెలివేసిన విధానాన్ని అతని మీద కనపరిచి, అతని హృదయం మార్పు నొందటానికి మీరు కారకులయ్యారు. ఇప్పుడు అతడు పశ్చాత్తాపుడయ్యాడు. గనుక మీరిక వాడిని శిక్షించొద్దు. క్షమించి ఆదరించండి. అలా చేయడం మంచిది." విశ్వాసులారా, మొదటి అధ్యాయంలో మనం చూసాము శ్రమలలో ఆదరణ. ఆ తర్వాత భవిష్యత్తును గురించిన ఆదరణ వాక్యాలు మనం మొదటి అధ్యాయంలో చూసాం. ఇక్కడ ఏ విధమైన ఆదరణను పౌలు గారు పరిచయం చేస్తున్నారంటే, ఒక మనిషి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డప్పుడు ఇతరులు క్షమించి వాడిని ఆదరించాలి. ఇది సంఘం చేయవలసిన మంచి పని. మీరలాగ ఆదరించండి. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంతో మునిగిపోతాడు. ఇప్పుడింకా దారుణమైన పరిస్థితికెళ్ళిపోతాడు. సైతాను చేతిలో పడిపోతాడు. సాతాను వాడి జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు కలిగిన శిక్ష చాలు. వాని ఎడల మీ ప్రేమను ఇక స్థిరపరచండి అని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. మొదట హెచ్చరించాడు. ఇప్పుడైతే సంఘస్థులారా,
మార్పు నొందిన ఆ వ్యక్తిని చేర్చుకోనండి. మీ వలన అతనికి ఆదరణ కలగాలి. సంఘస్థులో ఈ విధమైన పద్ధతుంటుంది. కొందరుంటారు, గతంలో చేసిన తప్పిదాలను బాగా గుర్తుపెట్టుకుంటారు గానీ, మనిషి మార్పు ఎంతగా కనిపించినా, ఆ మార్పుని గుర్తించరు. అదే మోటు పద్ధతి, అదే కఠినమైన హృదయంతో గతంలో చేసిన పాపాన్నే ఎత్తి చూపిస్తారు. సంఘం అలా చేయకూడదు. పాపపు స్థితిలో ఉన్న వ్యక్తిని హెచ్చరించడం తప్పులేదు. ఆ వ్యక్తి అది మానేసిన తర్వాత, మార్పు నొందిన తర్వాత, ఎలాగైతే గతంలో పాపాన్ని ఎత్తి చూపించి అతన్ని ఇలాగిలాగని హెచ్చరించామో, ఆ వ్యక్తిని ఇప్పుడు మార్పుని కూడా స్వీకరించాలి మనం. అంగీకరించాలి. అలాగ అంగీకరించకపోతే, ఆ మనిషి ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి సంగమా క్షమించండి. అతని ఎడల ప్రేమ చూపించండి. మీరు మరలా ప్రేమను చూపించాలని మీకు ఈ విషయాన్ని నేను రాస్తున్నాను. మీ ప్రేమను స్థిరపరచండి. మీరు అన్ని విషయాల్లో విధేయులై ఉంటున్నారు. ఆ విషయాన్నే మీ యోగ్యతను తెలుసుకోవాలి అని కదా నేను పూర్వం రాశాను. ఇంక మీరు అన్ని మాటలు వింటారా? మీరు నా మాటకు తలంచి మీ యోగ్యతను కనపరుచుకుంటారా? అలాగే సంఘంలో మీరు ఈ మంచి చర్య తీసుకుంటారా? అంటే నేను మొదటి పత్రికలో అలా రాశాను. దానివలన మీకైనా, అతనికైనా దుఃఖం కలగచేయాలని కాదు. మీరైనా, అతనైనా మార్పు నొంది సంతోషం నాకు సంతోషం కలిగించాలని, తద్వారా క్రీస్తు ప్రభువుకి మీరు సంతోషం కలిగించాలని రాశా. రెండో కారణం ఏంటి? మీరు యోగ్యులుగా నా మాట వింటారో లేదో తెలుసుకోవాలని కూడా రాశా. మీరు యోగ్యులే. మాట విన్నారు. మీరు చర్య తీసుకున్నారు. ఇప్పుడు నేనే మీకు బతిమాలి చెప్తున్నాను. ఆ వ్యక్తిని క్షమించండి. తిరిగి మీలో అతన్ని చేర్చుకోనండి. ఎందుకంటే మనం క్రీస్తు ప్రభువు యొక్క సంఘము. క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన వారము. క్రీస్తుని విశ్వసించాము. ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించాము. ప్రభువే ఇక మనకు శాశ్వత జీవాన్ని ఇస్తాడు. నేను చావైనా, బ్రతికైనా నా ప్రభువుతో ఉంటాను. ఎన్నడూ ఎడబాయనని స్థిర తీర్మానానికి వచ్చాము. వచ్చాం కాబట్టి ప్రభువులో ఉన్నాము. ప్రభువులో ఉన్నాం కాబట్టి ఇదిగో మనం సంఘస్థులం. మరలా పశ్చాత్తాపంతో వచ్చిన వ్యక్తుల్ని మనం స్వీకరించాలి. మనలో పాపాత్ములు ఉండకూడదు. పాపం చేయకూడదు. అలాంటిది కనిపిస్తే మనలోనైనా, ఇతరుల్లోనైనా మనల్ని మనమైనా హెచ్చరించుకొని, బుద్ధి చెప్పుకొని సరిజేసుకోవాలి. ఎదుటివారినైనా మంచి మార్గంలోకే నడిపించాలి. అలాగ నడిపించకుండా సమర్థించుకుంటూ, కప్పిపుచ్చుతూ చేయకూడదు. ఇలాంటి పనులు చేయకూడదు. అయితే మీరు మంచికి మంచిగా మారాలి. చెడు విషయంలో చెడుని హెచ్చరించాలి. ఎందుకంటే క్రీస్తుని పోలి బ్రతకాలి. నేను క్షమించాను. మీరు క్షమించండి. మనందరం ప్రభు ఎదుట యోగ్యులుగా కనపడి నిమిత్తం పశ్చాత్తాపంతో వచ్చిన వ్యక్తిని ఇక తృణీకరించుకోండి. ఇక ఏ భారం మోపకుండా ఇప్పటి వరకు మీరు వేసిన శిక్ష చాలు. అతన్ని అంగీకరించి తిరిగి స్వీకరించండి అని వారికి రాస్తూ ఉన్నారు. ఎందుకు? మనం క్రీస్తు ప్రభువు యొక్క సువార్త అంగీకరించిన వారమే. సువార్త ద్వారా ప్రభువుని తెలుసుకున్నాం. 14వ వచనం నుంచి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షించబడి వారి పట్లను, నశించబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ప్రియశ్వాసులారా, ఈ చివరి 3 వచనాల్లో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనం సువార్తను నమ్మి ప్రభువు దగ్గరికి వచ్చాం. మేము కూడా ప్రతి స్థలంలో సువార్త చెప్తున్నాము. అంటే పౌలు తన తోడి బోధకులు. సువార్త చెప్తున్న మేము ఎలాగున్నామంటే, నశించిపోతున్న వారికి మరణపు వాసనగా ఉన్నాం. రక్షించబడుతున్న వారికి జీవపు వాసనగా ఉన్నాం. ఇందుకు పౌలు మనసులో ఒక సంఘటన మెదులుతుంది. ఏమనంటే,
రోమా రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి గాని, ఆ రాజ్యంలో ఇంకా గొప్ప పదవులను ఉద్యోగం చేస్తున్న వారు గాని, ఇతర రాజ్యాలను, ఇతర దేశాలను జయించి వచ్చినప్పుడు జైత్ర యాత్ర చేస్తారు. 4 గుర్రాలు కట్టిన ఒక రథం మీద ఆ వ్యక్తి ఉంటారు. తీసుకొచ్చిన ఏ రాజ్యాన్నైతే ఓడించి వచ్చారో, ఆ రాజ్యపు యొక్క సంపదలు కొలసొమ్ముగా తీసుకొచ్చిన వాటిని ప్రదర్శిస్తారు. దారి పొడుగునా ప్రదర్శిస్తారు. ఒక ఎక్కువ మోతాదులో ధూపం అంటే సాంబ్రాణి వేస్తూ ఉంటారు. ఒక వాసన రావటం కోసం. అలాగే యుద్ధ ఖైదీలుగా పట్టుకొచ్చిన వారిని కూడా ఊరేగింపులో చూపిస్తారు. ఎందుకంటే మేము వీరిని గెలిచాము. మీరు చూడండి అని. గెలిచిన వ్యక్తి ఆనందంగా వస్తాడు. ఈ ఊరేగింపంతా ఒక రోజంతా జరుగుతుంది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు జరుగుతుంది. పౌలు గారికి ఈ సంఘటన తన మనసులో మెదిలింది. ఆ స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తును బోధించే మమ్మల్ని ఆయన అలా ఊరేగిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాను. పౌలు గారు దేవుడు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఇప్పుడు ఆ యాత్ర ఎలా సాగిపోతుందో మేము కూడా అలాగే క్రీస్తును ఊరేగిస్తూ సాగిపోతున్నాం. క్రీస్తుని గురించి చెప్తున్నాం. క్రీస్తుని గురించి చెప్తూ మేము క్రీస్తు సువాసనగా మేమున్నాం. ఈ సువాసనగా ఉన్న మేము ఎలాగున్నామంటే నశించిపోయే వారికి మరణార్థమైన మరణపు వాసనగా అనిపిస్తున్నాం. రక్షించబడే వారికి జీవాన్ని ఇచ్చే సువాసనగా మేమున్నాము. ఇలాగే మేము సాగుతూ ఉన్నాము. మా పరిచర్య ఇలాగే కొనసాగుతుంది. ప్రియ విశ్వాసులారా, ప్రతి చోట ఎల్లవేళలా ప్రభువు ఇలాగు మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తూ ఉన్నాడు. ఆయనకి సువాసనగా మేమున్నాము. సువార్త విన్నవారు రెండే దారులు. ఏదో ఒక దానికి స్పందించాలి. ఒకటి, సువార్తను అంగీకరిస్తావా? అయితే జీవిస్తావు. నీవు జీవార్థమైన సువాసనను ఆఘ్రానిస్తున్నావు. దానివల్ల నువ్వు జీవం పొందుతావు. కొందరు తిరస్కరిస్తారు. అంటే వారికది మరణార్థమైన మరణపు వాసన. అంటే తిరస్కారం అంటే మరణానికే కదా! ప్రభువును తిరస్కరించిన వారు మరణశిక్షకు పాత్రులు. వారు మరణానికి అర్హులు. వారి దగ్గర నుండి మరణపు వాసన వస్తున్నట్లుగా మేమున్నాము. అంటే రక్షించబడుతున్న వారికి మేమేమో దీవెనకరంగా ఉంటే, వాక్యాన్ని తిరస్కరించే వారేమో మరణానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇలా క్రీస్తు సువార్తను అన్ని చోట్ల ప్రకటించుకుంటూ నేనెళ్తున్నాను. నన్ను ఒక గొప్పగా నేను క్రీస్తును ఊరేగిస్తున్నట్లుగా క్రీస్తు నన్ను, నేను క్రీస్తుని గొప్ప చేసుకుంటూ వెళుతున్నాం. నిజమే కదా! క్రీస్తు సువార్తను మోసుకొని పోతూ ఉన్న పౌలు గారు గొప్పగా గౌరవించబడుతున్నారు. మరి పౌలు గారి నోట వెలువడుతున్న క్రీస్తు మాటలు విన్నవారు ఇంకా రక్షణ పొందుతున్నారు. చూసారా? పౌలు గారు యేసు సువాసనను అంటే యేసు మాటలను వెదజల్లుతున్నారు. యేసయ్యేమో పౌలు గారిని రథం మీద ఊరేగించినట్లుగా అనేకుల కళ్ళ ఎదుట వేడుకగా తీసుకెళ్తున్నారు. ఈ వేడుకను చూసి అంటే ఈ సువార్తను ఎవరైతే విశ్వసిస్తున్నారో వారేమో పౌలుతో కూడా రక్షించబడుతున్నారు. ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించి ఎదురాడుతున్నారో వారు నాశనానికి దారితీస్తున్నారు. ఇంతకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇలాగ ఇన్ని స్థలాల్లో మేమింత బలంగా వాడబడుతూ పరిచర్య చేస్తున్నాము. ఆ పరిచర్య ఫలితంగానే కదా కొరింథీయులు అనే మీరు రక్షించబడ్డారు. మీరు రక్షించబడి ఇప్పుడు క్రీస్తు పిల్లలుగా మారారు కదా! క్రీస్తు పిల్లలుగా మారిన మీలో ఇదిగో క్షమించే మనస్తత్వం ఉండాలి. మీరు సంఘం. మనందరం దేవునిలో ఒకటి సహోదరులం. కాబట్టి ఒకటి మీరు క్షమించి మీ మధ్య కలవాలనుకుంటున్న వ్యక్తిని ఆదరించండి. అలాగా ఒకరికొకరు ఆదరణ గలవారై ఉండాలి. 2, మనం ప్రకటిస్తున్న క్రీస్తు గొప్ప దేవుడు. ఆయన్ని మనం ప్రకటిస్తున్నామంటే ఆయన్ని ఊరేగిస్తున్నాం. ఆ ఊరేగింపుకి అనేకులు ఆకర్షితులవుతారు. ఆ ఊరేగింపుకి అనేకులు ఇష్టపడతారు. కొందరేమో ఏంట్రా గోల? ఏంటి బాబు అంటారు. గోల, నష్టం అనుకునేవారు మరణానికి దారితీస్తున్నారు. ఇష్టపడి వస్తున్నవారు రక్షించబడుతున్నారు. అంటే ప్రతి స్థలంలోనూ స్వార్థ పరిచర్య జరుగుతుంది. జరుగుట ద్వారా కొందరు రక్షించబడుతున్నారు. రక్షించబడే వారి నిత్య జీవానికి వారసులు. వారికి రక్షణార్థమైన జీవపు సువాసన, జీవార్థమైన సువాసన. కొందరు సువార్తను వ్యతిరేకిస్తున్నారు. వీరు మరణానికి పాత్రులవుతున్నారు. అంటే వీరు మరణానికి వెళుతున్నారు కాబట్టి వీరికి మరణార్థమైన మరణపు వాసనగా మేమున్నాం అంటూ పౌలు గారు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు.
ప్రియ విశ్వాసులారా చూడండి, ఇలాంటి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి అనేకుల్లాగా లేం. ఏది విన్నామో, ఏది మాకు దేవుడు అప్పగించాడో దాన్నే మీకు బోధిస్తున్నాను. వ్యర్థమైందేది నేను బోధించట్లేదు. సత్యమైన వాటిని చెప్తున్నాను. ప్రభు ఎదుట నిష్కాపట్యంగా నేను నడుచుకుంటున్నాను. క్రీస్తునందే దేవుని ఎదుటే సత్యాన్ని బోధిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ సత్యాన్ని, సత్యమై ఉన్న క్రీస్తుని మీరు అంగీకరించారా? రక్షణనిచ్చు జీవార్థమైన పరిమళ సువాసనగా మీరు ఆ సువాసనను అంగీకరించారా? అలాగే మీరు కూడా క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నారా? క్రీస్తు సువాసనగా అనేకులకు మంచి మంచి వాసన అందరూ ఇష్టపడతారు కదా! అలాగూ క్రీస్తును ప్రకటించే క్రీస్తు యొక్క సువాసనగా మీరున్నారా? అంటే సువార్త ప్రకటిస్తున్నారా? మీ వార్త విన్నవారు రక్షించబడతారు. వారికి మీరు జీవపు వాసనగా ఉంటారు. సువార్త వినని వారు, తిరస్కరించిన వారు మరణానికి వెళ్తారు. వారికి మీరు మరణపు వాసనగా ఉంటారంటే నచ్చరు. అయితే మనం మాత్రం సువాసనగా ఉండాలి. ఇలా సువాసనగా ఉన్నవారు ప్రతి చోట ఊరేగించబడతారు. దేవుని సువార్తను మనం మోసుకుని వెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలి, అనేకులకి అందించాలి. అంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, క్షమించండి. సంఘం ఒకరినొకరు ఆదరించుకోండి. క్షమాపణ హృదయం మీలో ఉండాలి. ఆదరించే మనస్తత్వం మీలో ఉండాలి. అలాగే జై జీవితం చేయాలి. అంటే సువార్తను మోసుకుని వెళ్ళాలి. క్రీస్తుని మన జీవితాల ద్వారా ఊరేగించాలి. జయించిన వారు ఊరేగించబడతారు కదా! విజయశీలులు కదా ఊరేగించబడతారు. మరి మన ప్రభు నీ జయించిన వాడు. జయశీలి అయిన ఆ యేసు ప్రభుని నీవు ఊరేగిస్తున్నావా? అంటే అనేకులకు కనపరుస్తున్నావా? తెలియచేస్తున్నావా? జీవపు వాసనగా నీవున్నావా? అంటే సంఘం సువార్త చెప్పాలి. సంఘం క్షమించాలి. సంఘం ఆదరించాలి. సంఘం విజయంతో నిలబడాలి. ప్రభు జయించినవాడు మనం కూడా జయించాలి. 4 విషయాలు. మీలో కూడా ఈ లక్షణాలుండాలి. క్షమించు, ఆదరించు, క్రీస్తు సువార్తను ఒక సువాసనగా ప్రకటించు, జయ జీవితాన్ని చెయ్యి. అన్నిటినీ జయించు. పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని, శరీరాశల్ని, సాతాను ప్రేరేపణల్ని సమస్తాన్ని జయించి నిలబడు. అప్పుడు జయశీలి అయిన యేసుతో యుగయుగాలు ఆయన రాజ్యంలో మనం ఉంటాము. జయించలేక ఓడిపోతున్నామా? పాపంలోనే ఉన్నామా? అయితే నశించిపోతాము. జాగ్రత్త. నశించిపోవాలని కాదు, రక్షణ పొంది ఇతరులకు మనం ఒక పరిమళ సువాసనగా ఉండాలని ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్తారు. కాగా మొదటి వచనం, మీరు ప్రియులైన పిల్లల్లాగా దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండాలని సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం పరిమళ సువాసనగా ఇతరులకి దేవుని గురించి తెలియచేసే ఒక అందమైన పత్రికగా, సువాసనగా దేవుణ్ణి మన ద్వారా ఇతరులు దేవుణ్ణి ఆకర్షించేవారుగా మనం ఉండాలి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మంచి లక్షణాలను మనలో ఏర్పాటు చేసి మహిమ కలిగిన ఆయన రాకడకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.